మీ బిజినెస్ గురించి మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా? కాంటాక్ట్ us 8247743841. If you want to promote your shop business in a channel, you can call me to above number. పేరుకు తమిళ హీరో అయిన తెలుగులోనూ సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు విశాల్. అసలు విశాల్ సినిమాలకు తెలుగులో మామూలు డిమాండ్ లేదు. ఇప్పుడంటే శివకార్తికేయన్, ధనుష్ సినిమాలంటూ మనం ఎగబడి చూస్తున్నాం. కానీ ఒకప్పుడు తెలుగులో విశాల్ సినిమాలకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. భరణి, పొగరు, సెల్యూట్ ఇలా చాలా వరకు ఆయన నటించిన డబ్బింగ్ సినిమాలు ఇక్కడ సూపర్ డూపర్ హిట్ కొట్టాయి. అయితే ఈ మధ్య మాత్రం విశాల్ మార్కెట్ చాలా వరకు తగ్గింది. అసలు ఆయన సినిమాలు వస్తున్నాయంటే ఇప్పుడు పెద్దగా సౌండే వినిపించడం లేదు. ఇక విశాల్ సంబంధించిన ఓ వార్త కొద్ది రోజులుగా నెట్టింట వైరల్ అవుతుంది. ఇటీవల ఓ సినిమాకు సంబంధించిన ఈవెంట్లో విశాల్ గుర్తుపట్టలేంతగా మారిపోయి అందరికీ షాక్ ఇచ్చాడు. ఆయన నటించిన మదగధరాజు సినిమా ఈవెంట్లో క్లీన్ షేవ్తో అద్దాలు పెట్టుకొని బాగా సన్నగా అయి కనిపించాడు విశాల్. అంతేకాదు మైక్ పట్టుకొని మాట్లాడుతుంటే చేతులు భయంకరంగా వణికిపోయాయి. ఆదివారం నుంచి సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు నిర్జల చర్చ మొత్తం విశాల్ గురించే. అసలు విశాల్కి ఏమైంది, ఎందుకు ఇలా అయిపోయారు, ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉందా, ఫ్యాన్స్కి ఎందుకు ఏం చెప్పట్లేదు అంటూ రకరకాల పోస్టులు కనిపిస్తున్నాయి. విశాల్ మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడుతూ షివర్ అవుతున్న వీడియోలు చూసి ఆడియన్స్ చాలా టెన్షన్ పడుతున్నారు. ఏటకేలకు విశాల్ టీం రియాక్ట్ అయింది. విశాల్కి ఏమైందో తెలియజేస్తూ ఓ మెడికల్ రిపోర్ట్ని కూడా షేర్ చేసింది. విశాల్ ఆరోగ్య పరిస్థితిని తెలియజేసే హెల్త్ రిపోర్ట్ని విశాల్ టీం విడుదల చేసింది. విశాల్ వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారని, వైద్యులు కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకోవాలని చెప్పినట్లు ఆ రిపోర్ట్లో ఉంది. ఈ రిపోర్ట్ చూసిన తర్వాత ఫ్యాన్స్ కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. అయినా కానీ అంత బాలేకపోయినా తన మూవీ ఈవెంట్కి విశాల్ రావాల్సిన అవసరం ఏముంది అంటూ కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక విశాల్కు ఏదైనా వ్యాధి ఉందా అనే అనుమానం కూడా వ్యక్తమవుతుంది. అయితే ఆయన తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నారని, అందుకే అలా అయిపోయారని, వైరల్ ఫీవర్ మూలంగానే విశాల్ అలా కనిపిస్తున్నారంటూ మరో మాట బయటకు వచ్చింది. మదగజరాజు సినిమా ఈవెంట్ కోసమే ఆయన కష్టమైన వచ్చారని ఆయన టీం నుంచి వచ్చిన సమాచారం. అయితే సోషల్ మీడియాలో మాత్రం విశాల్కు సంబంధించి రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆయన ఎప్పుడూ డూప్ లేకుండా స్టంట్స్ చేసేవారు. ఈ క్రమంలో ఓ షూటింగ్లో ఆయనకు తలకు దెబ్బ తగడం వల్ల లోపల 2 నరాలు డ్యామేజ్ అయ్యాయని, దాంతో ఆయనకు తీవ్రమైన తలనొప్పి వస్తుండేదట. దాంతో విశాల్ విదేశాల్లో ట్రీట్మెంట్ కూడా తీసుకున్నాడని సమాచారం. ఇక ఈ ఇబ్బంది వల్లనే ఆయన పెళ్లి చేసుకోవడం లేదు అనే మరో వాదన కూడా ఉంది. ఇప్పటికే 2 సార్లు విశాల్ పెళ్లి క్యాన్సిల్ అయింది. అప్పట్లో అర్జున్ రెడ్డి సినిమాలో నటించిన అమ్మాయితో విశాల్ ఎంగేజ్మెంట్ కూడా గ్రాండ్గా జరిగింది. కానీ పెళ్లి టైంకి వచ్చేసరికి అది క్యాన్సిల్ అయింది. అయితే విశాల్ స్వయంగా ఈ పెళ్లి క్యాన్సిల్ చేయించాడన్న రూమర్స్ కూడా బయటికి వస్తున్నాయి. తనకు ఉన్న ఈ ప్రాబ్లం వల్ల ఆయనే పెళ్లి వద్దు అనుకున్నారట. ఇది బయట జరుగుతున్న ప్రచారం మాత్రమే. నిజం ఏంటి అనేది తెలియాల్సి ఉంది. రీసెంట్గా యాక్ట్రెస్ ఖుష్బూ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ విశాల్కు ఏమీ కాలేదు, ఆయనకు డెంగ్యూ జ్వరం వచ్చింది, దాంతోనే అలా అయిపోయారు, 104 ఫీవర్ రావడంతో వణుకుతూ ఉన్నారు, తన సినిమా ఈవెంట్ మిస్ అవ్వకూడదు అనే విశాల్ అక్కడికి ఓపిక లేకపోయినా వచ్చారు, ఈవెంట్ అయిపోగానే డైరెక్ట్గా హాస్పిటల్కు విశాల్ వెళ్ళిపోయారు అని అన్నారు ఖుష్బూ. అయితే ఈ విషయంలో వస్తున్న రూమర్స్లో ఎటువంటి నిజం లేదన్నారు. వైరల్ న్యూస్ల కోసం రకరకాలుగా రూమర్స్ సృష్టిస్తుంటారు. అది ఒక సీజన్లా తయారైంది, వాటిని పట్టించుకోనవసరం లేదు అని చెప్పుకొచ్చారు ఖుష్బూ. అయితే ఒకానొక సమయంలో విశాల్ తన ఆరోగ్యం గురించి క్లారిటీ ఇచ్చాడు. మా డాక్టర్ ఏది చేయవద్దంటే నేను అదే చేస్తూ ఉంటాను. వాడు వీడు సినిమా టైంలో మెల్లుకన్న పెట్టవద్దని నన్ను అన్నారు, కానీ నేను వినలేదు. నా శరీరంలో ఇప్పుడు 100 కుట్లున్నాయి. మా డాక్టర్ అలా చెప్పి విసిగిపోయారు. నేను ఆయన మాట వినకుండా ఫీడ్స్ చేస్తూనే ఉన్నాను. నన్ను నమ్మి డబ్బులు పెట్టేందుకు వచ్చిన నిర్మాత బాగుండాలని ప్రయత్నిస్తుంటాను అని విశాల్ ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. ఇక విశాల్ ఆరోగ్యం గురించి అనేక ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో సుచిత్ర ఓ వీడియో రిలీజ్ చేసింది. అందులో అభిమానులు చాలా చీప్గా ఉన్నారు, మీరందరూ విశాల్పై జాలిపడుతున్నారు. చాలా సంవత్సరాల క్రితం జరిగిన విషయం నేను మీకు చెప్తాను. ఒకరోజు నా భర్త కార్తిక్ ఇంట్లో లేని సమయంలో తలుపు తట్టిన శబ్దం వినిపించింది. నేను వెళ్ళి డోర్ తెరవగానే విశాల్ చేతిలో వైన్ బాటిల్తో నిలబడి ఉన్నాడు. కార్తిక్ కుమార్ ఇంట్లో ఉన్నాడా అని అడిగాడు. లేడని వాదించి బయటకు నెట్టేసి డోర్ వేశాను. అప్పుడు అతని ప్రవర్తన చూసి షాక్ అయ్యాను. విశాల్ ఆరోగ్యంపై అభిమానులు, తోటి నటులు ఆందోళన వ్యక్తం చేయగా సుచిత్ర చేసిన వ్యాఖ్యలు నిరాధారంగా ఉన్నాయని విమర్శిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. సుచిత్ర వివాదాస్పద వ్యాఖ్యలకు ముఖ్యాంశాలు కావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఆమె తన మాజీ భర్త కార్తిక్ కుమార్తో పాటు పలువురు ప్రముఖులను లక్ష్యంగా చేసుకొని షాకింగ్ ఆరోపణలు చేసి సోషల్ మీడియాలో చర్చలకు దారితీసింది. నిజానికి విశాల్ ఆరోగ్యం గురించి అందరికీ తెలిసిందే.
చెన్నైలోని అపోలో ఆసుపత్రి విశాల్కు వైరల్ ఫీవర్ సోకిందని పూర్తిగా విషాన్ని తీసుకోవాలని నిర్ధారిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆయన త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సుచిత్ర ఇలా మాట్లాడడం తప్పు అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం ఈ విషయం మాత్రం నెట్టింట హాట్ టాపిక్గా మారింది. ఇక విశాల్ హీరోగా సుందర్ సి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమే మదగజరాజు. అంజలి, వరలక్ష్మి శరత్ కుమార్ కథానాయకులుగా నటించారు. దాదాపు 11 ఏళ్ల తర్వాత ఈ సినిమా విడుదలవుతుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల చెన్నైలో ఈవెంట్ నిర్వహించారు. ఇందులో విశాల్, ఖుష్బూ, సుందర్ సితో పాటు చిత్ర సంగీత దర్శకుడు విజయ్ యాంటోనీ పాల్గొన్నారు. సినిమా విశేషాలు పంచుకున్నారు. ఇక ఖుష్బూ విశాల్ ఆరోగ్యంపై స్పష్టనిస్తూనే తనతో ఉన్న అనుబంధం గురించి మాట్లాడింది. మేమిద్దరం కలిసి వర్క్ చేయలేదు, అయినా మేము చాలా క్లోజ్గా ఉంటాం. మొదటిసారి మేము ఒక పార్టీలో కలిసాం. ఆ తర్వాత ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. విశాల్ నటించిన కొన్ని సినిమాలు నాకు చాలా ఇష్టం. మంచి టాలెంటెడ్ హీరో. తనకు సినిమాలపై ఎంతో ఆసక్తి ఉంది. మిగతా హీరోలతో మాట్లాడేటప్పుడు వాళ్ళను మీరు అని పిలుస్తాను, కానీ విశాల్తో మాత్రం సరదాగా మాట్లాడుతాను అని ఖుష్బూ చెప్పుకొచ్చారు.